సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం మన రాష్ట్రం పూర్తిగా అభివృద్ధికి దూరంగా జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా నిన్న ఢిల్లీలో ఏఐసిసి ఆధ్వర్యంలో సమావేశం ఉన్నా అక్కడ అది చూసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు హైదరాబాద్కు వస్తే ఉదయమే వెళ్ళి వారిని కలిసి మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వారికి స్వాగతం పలికి అక్కడి నుంచి సరాసరి ఈరోజు కొడంగల్కు రావడం జరిగింది. శాసన మండలి ఎన్నికలలో ఓటేసి మన మిత్రులను మన కార్యకర్తల్ని మన వాళ్ళందరినీ కలవాలి, చాలా రోజులైంది పని ఒత్తిడి వల్ల మిమ్మల్ని అందరినీ కలవలేదు అని చెప్పి ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఇది సమావేశం కాదు, ఇది ఎన్నికల ప్రచారం కూడా కాదు. మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఓ గంట 2 గంటలు కలిస్తే ఎవరు ఎట్లున్నారు, ఏమవుతుంది, ఏంది పరిస్థితి, ఇప్పటి వరకు మనం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, ఆడపిల్లలకు డిగ్రీ కాలేజ్ కావచ్చు, దౌలతాబాద్ కొమరాజ్పేటలకు జూనియర్ కాలేజీలు కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యనే చర్చలు ఒక కొలిక్కి వచ్చినాయి. తొందరలోనే మన కస్తూర్పల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది అని చెప్పి మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మన ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నా గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పరిశ్రమలు రాలేదు. అదేవిధంగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు చెప్పినట్టు మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే చదువుకునే వాళ్ళకే కాదు, పరిశ్రమల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మన భూముల విలువలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరం ఎందుకు, కొడంగల్లో 10 లక్షలకి ఎందుకు ఎకరం ఉంది? ఎందుకంటే ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఐటీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు రావడం వల్ల అక్కడ భూములకు విలువ పెరిగింది. దాంతో అక్కడ ఉండే రైతులందరూ కూడా ఇవాళ పెద్ద శ్రీమంతులైన. ఇవాళ మన ప్రాంతంలో ఫార్మా కంపెనీలు వస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు హకీంపేట, పోలేపల్లి, లగచర్లలో ఉన్న పిల్లలకే కాదు, మన శాసనసభ నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగమే కాకుండా ఉపాధి అవకాశాలు, అక్కడ లేబర్ పనులు ఉండొచ్చు, ఇతర పనులు ఉండొచ్చు. ఆ పరిశ్రమలు వస్తే అక్కడ హోటళ్లు పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కడ ఇతర వ్యాపారాలు